నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. స్కానింగ్ కోసం వచ్చే మహిళల ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు పాల్పడిన ఘటనపై పోలీసులు సీరియస్గా విచారణ చేపట్టారు. స్కానింగ్ వేధింపులు, అశ్లీల వీడియోలు, ఫోటోలు తీసి పైశాచికంగా వ్యవహరించిన తీరుపై పోలీస్ బాసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో విచారణ మొదలైంది. ఇప్పటికే నగరంలోని ఓ స్కానింగ్ సెంటర్పై దాడి చేసి కీలక సమాచారం సేకరించిన విచారణ బృందం మరింత లోతుగా అధ్యయనం చేస్తోంది. స్కానింగ్ సెంటర్లలో జరిగిన అశ్లీల తతంగంపై పూర్తిగా పట్టు సాధించిన పోలీసులు పకడ్బందీగా కేసును కొనసాగిస్తున్నారు. పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు ఇక ఎన్ని స్కానింగ్ సెంటర్లలో అశ్లీల తతంగం జరిగిందో అనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. స్కానింగ్ సెంటర్లతో పాటు ఆసుపత్రిలో ఫోటోలు కూడా పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. స్కానింగ్ సెంటర్లలో జరిగిన అశ్లీల దృశ్యాలు కొన్ని, ఆసుపత్రిలో తీసిన ఫోటోలు మరిన్ని చూడ్డానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. అశ్లీల దృశ్యాల వీడియోలు, ఫోటోలు పోలీసుల చేతిలో ఉండడంతో పోలీస్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బాధితుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి కఠిన చర్యల దిశగా ముందడుగు వేస్తున్నారు. అశ్లీల స్కానింగ్ వ్యవహారంలో అసలు సూత్రధారిని పోలీసులు గుర్తించారు. స్కానింగ్ సెంటర్లలో జరుగుతున్న అశ్లీల తతంగాన్ని ఆంధ్రప్రభ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. పక్కా సమాచారం, చేతికి అందిన వీడియోలు, ఫోటోల ఆధారంగా స్కానింగ్లో జరిగిన జుగుప్సాకరమైన తీరుపై పరిశోధనాత్మక కథనాలను ప్రచురించింది. దీంతో విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన విచారణ బృందం పూర్తి సమాచారాన్ని ఆధారాలతో సహా సేకరించింది. స్కానింగ్ అశ్లీల చిత్రీకరణ వెనుక ఉన్న అసలు సూత్రధారిని గుర్తించారు. అయితే ఆంధ్రప్రభలో కథనాలు ప్రచురితమైన వెంటనే సూత్రధారి పరారయ్యాడు. సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేపో మాపో సూత్రధారి పోలీసులకు చిక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తన స్కానింగ్ సెంటర్లో తనకు సంబంధం లేకుండా తప్పు జరిగిందని, తన ప్రమేయం ఏమాత్రం లేదని కప్పిపుచ్చుకునేందుకు ఓ వైద్యుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తనకు మద్దతు ఇవ్వాలని ఓ వర్గాన్ని కోరుతున్నాడు. అయితే ఆ వర్గం కూడా జరిగిన ఉదాంతంపై తర్జన భర్జన చేసిన తర్వాత ఘోరం జరిగింది నిజమేనని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇక అలాంటి వ్యవహారంలో తల దూర్చితే ప్రజల్లో చులకన భావం కలుగుతుందని భావించి పట్టించుకోకుండా వదిలేసినట్లుగా తెలిసింది. పోలీస్ బాస్ సీరియస్ కావడంతో ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా విచారణ పక్కాగా సాగుతోంది. కమిషనర్ కఠినంగా ఉండడంతో ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిలో కంగారు మొదలైంది. ఇప్పటికే వైద్యం పూర్తి వ్యాపారంగా మారింది. ఒకప్పుడు నిజామాబాద్ వైద్యులంటే ఎంతో గొప్ప పేరుండేది. నేడు అందుకు భిన్నంగా మారిపోయింది. ఆంధ్రప్రభ కథనాలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి, వైరల్గా మారాయి. దీంతో అశ్లీల స్కానింగ్ పై ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, మహిళా సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. కార్యాచరణ సిద్ధం చేసి త్వరలో ప్రణాళికబద్ధంగా ఆందోళన చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓవైపు పోలీసులు సీరియస్, మరోవైపు ఆందోళనతో స్కానింగ్ తతంగం తేలిపోనుంది.